ఇప్పుడు ఒక మనిషి వచ్చి, బ్రో నువ్వు చెప్పింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ కర్మం ఏంటి? ఈ కర్మ సైకిల్ ఏంటి? ఇది నా మీద ఎలాగ అప్లై అవుతుంది అని అడుగుతాడు. వెల్, దీని రిప్లైలోనే చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 5లో శ్రీకృష్ణుడు ముందుకు ఏం చెప్తున్నారంటే, ఓ పార్థ, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మీద కర్మ సైకిల్ ఉంటుంది, అప్లై అవుతుంది. ఆడో కర్మం చేసినా చేయకపోయినా అది కర్మంలోనే కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక డ్యూటీయో ఏదో రెస్పాన్సిబిలిటీ వచ్చారు. ఆ డ్యూటీ, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు చేస్తే మీరు చేసినట్టు రిజిస్టర్ చేస్తారు, మీరు చేయకపోతే చేయలేదని రిజిస్టర్ చేస్తారు. సో కర్మ కూడా అలాగే పనిచేస్తుంది. ఎలాగో మేము ఈ లోకంలో పుట్టాం, మన మీద ఈ కర్మ సైకిల్ ఉంది, మనందరికీ ఒక కర్మం అసైన్ చేసి ఉంచారు. సో ఆ కర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్నే పాటిస్తే మన లైఫ్లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది, అలాగే మనం పుణ్యం కూడా సంపాదించగలం, అలాగే ఈ సొసైటీలో కూడా వాల్యూ యాడ్ చేయగలం. సో మీ కర్మం ఏంటో మీరు తెలుసుకోండి. ఇదే శ్రీకృష్ణుడు చెప్తారు.